NC24 నాగ చైతన్య 24 సినిమా కోసం మాత్రం నాగ చైతన్య 6 ప్యాక్స్ తోని అంటే ఖచ్చితంగా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి తన బాడీని మాత్రం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాడు. సో రీసెంట్గా మాత్రం తన సోషల్ మీడియాలో కనిపించిన ఫొటోస్ ఇవి. అయితే 6 ప్యాక్స్ చేయడానికి మాత్రం చాలా కష్టపడుతున్నాడు, బాడీ బిల్డింగ్ చేయడానికి కష్టపడుతున్నాడు అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్గా తండేల్ సినిమా, సో ఆ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో అంతకు మించి విజయాన్ని మాత్రం సినిమా సాధించింది. ఖచ్చితంగా శోభితాని పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి వచ్చింది, అందుకోసమనే సినిమా హిట్ అయిందని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి మాత్రం తండేల్ సినిమాతోని నాగ చైతన్య అంటే మొత్తం అక్కినేని ఫ్యామిలీలో ఎప్పటి నుంచో కూడా ఒక హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో స్వయంగా నాగార్జున గారే సినిమా సక్సెస్ మీట్కి వచ్చి అక్కడ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించాడు అనమాట. సో అంత ఎమోషనల్ అయ్యాడంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక హిట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా తండేల్ సినిమా ఇటు ప్రేక్షకుల్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, సెలబ్రిటీస్ని కానీ అందరినీ కూడా మంచిగా సాటిస్ఫై చేసింది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఆ తర్వాత వచ్చే సినిమా ఏంటి, ఆ సక్సెస్ని అదే విధంగా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మంచి కథలు నాగ చైతన్య ఎంచుకోవాలి, అదే విధంగా ముందుకెళ్ళాలనే విధంగా ఇప్పుడైతే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాగ చైతన్య 24 సినిమా, ఆ పేరు కూడా వృషకర్మ అనే ఒక పేరుతోనైతే తెరకెక్కిస్తున్నారని కూడా మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సోషియో ఫ్యాంటసీ అనే ఒక దానితో మాత్రం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్లో రానటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ని తీసుకొస్తున్నాము, ట్రెజర్ హంటింగ్ లాగా ఉంటుంది, ఖచ్చితంగా ఒక అడ్వెంచర్ థ్రిల్లింగ్ మాత్రం ఇందులో కనిపిస్తుంది. అందుకోసమని ఈ సినిమాలో నాగ చైతన్య ఖచ్చితంగా 6 ప్యాక్స్ తోని మంచి బాడీ బిల్డింగ్ తోని కనిపించబోతున్నాడు. అందుకోసమనే ఇప్పుడు జిమ్లో వర్కౌట్ చేస్తున్నాడు, స్పెషల్గా ఒక ట్రైనర్ని పెట్టుకొని డైట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు అనే విధంగా కూడా కొన్ని న్యూస్లు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అక్కినేని ఫ్యామిలీలో ఒక హిట్ చూడక చాలా డేస్ అయింది కాబట్టి తండేల్ సినిమాతోని మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. ఆ తర్వాత ఆ హిట్ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా అంతకు మించి కథలే ఎంచుకోవాలి. సో ఇప్పుడు వృషకర్మ అనే టైటిల్ని వింటుంటే ఖచ్చితంగా ఒక కొత్త లోకంలాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా నాగ చైతన్యకి మంచి హిట్ ఇస్తుంది, అందుకోసమని ఈ బాడీ వర్కౌట్స్ కూడా చేస్తున్నాడు అనే విధంగా చాలా మంది కూడా నమ్ముతున్నారు.